చాలా కాలం క్రితం ఇస్రాయేలు దేశంలో హన్నా అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు బిడ్డల్లేరు. ఒకరోజు ఆమె దేవాలయంలో కన్నీళ్లతో ప్రార్థించింది. ప్రభువా, నాకొక కుమార్నిస్తే అతన్ని నీ సేవకు అంకితం చేస్తాను. ఆమె భర్త ఎల్కానా ఆమెను ప్రేమతో ఓదార్చాడు. దేవుడు హన్నా ప్రార్థన విన్నాడు. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు, సమూయేలు. బాలుడు కొంచెం పెద్దవాడైన తర్వాత హన్నా తన మాట ప్రకారము అతనిని దేవాలయానికి తీసుకొచ్చి యాజకుడైన ఏలీ సమక్షంలో దేవునికి అంకితం చేసింది. చిన్నవాడైన సమూయేలు దేవాలయంలో ఏలీ మార్గదర్శకత్వంలో సేవ చేయసాగాడు. అతడు దేవుని సన్నిధిలో నమ్మకంగా, వినయంగా పెరిగాడు. ప్రతిరోజు అతడు దేవాలయ సేవలో నిమగ్నమయ్యేవాడు. ఒక రాత్రి సమూయేలు నిద్రపోతుండగా ఒక స్వరం అతన్ని పిలిచింది. మొదట అతడు ఏలీ పిలిచాడని అనుకున్నాడు. కాని ఏలీ అర్థం చేసుకుని, అది దేవుని స్వరం, వినుము అని చెప్పాడు. సమూయేలు సమాధానమిచ్చాడు, చెప్పు ప్రభువా, నీ సేవకుడు వింటున్నాడు. సమూయేలు పెరిగి ఇశ్రాయేలులో గొప్ప ప్రవక్తగా మారాడు. అతని మాటలు దేవుని నుండి వచ్చేవి. ప్రజలందరూ అతనిని గౌరవించేవారు. అతడు న్యాయాధిపతిగా ప్రజలను నడిపించాడు. వారిని సరైన మార్గంలో నడిపించాడు. కాని ప్రజలు మార్పు కోరారు. మాకు ఒక రాజును ఇవ్వండి అని వారు అడిగారు. దేవుని ఆజ్ఞ ప్రకారం సమూయేలు సౌలును ఇశ్రాయేలు మొదటి రాజుగా అభిషేకించాడు. కాలక్రమంలో సౌలు దేవుని మార్గం నుండి తప్పాడు. దేవుడు సమూయేలును బేత్లెహేమునకు పంపాడు. అక్కడ అతడు ఒక గొర్రెల కాపరి బాలుడైన దావీదును కనుగొని అతని తలపై తైలం పోసి భావి రాజుగా అభిషేకించాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, బాహ్య రూపాన్ని కాదు. సమూయేలు జీవితం విశ్వాసానికి, సేవకు అద్భుతమైన ఉదాహరణ. హన్నా ప్రార్థనకు జవాబుగా పుట్టి దేవుని సేవకుడిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా జీవించాడు. అతని కథ మనకు ఒక సందేశమిస్తుంది. దేవుని పిలుపును వినండి, నమ్మకంగా సేవ చేయండి.